ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియమైన దేవుని ప్రజలారా, ఉదయకాల సమయంలో మరి రాజ్య సువార్త, పరలోక రాజ్యానికి మనందరము చేరాలి. మనిషి జీవితము కొద్ది కాలం మాత్రమే భూమి మీద. అంటే ప్రతి మనిషి కూడా ఒకటి మాత్రం గుర్తించాలి, మనిషి జీవితం కొద్ది దినాలు మాత్రమే భూమి మీద. మనము మన జీవితానికి కావలసిన అది ఎన్నో సంపాదించుకుంటాము. చూడండి, ఈరోజు మనుషులు పొద్దున్న లేచి ఎంతగానో కష్టపడతారు. కష్టపడి మరి అవసరమైనవి అన్నిటినీ కూడా కొనుక్కుంటారు, సంపాదించుకుంటారు. మనకు తెలుసు ఏమండి, బంగారము, ఆస్తి, ఏమండి డబ్బులు, అలాగే పొలము, ఇవన్నీ కూడా సంపాదన అని మనిషి తెలుసుకున్నాడు. ఏమండి, మనిషి వీటినన్నిటినీ సంపాదించుకుంటున్న మనిషి ఈ భూమి మీద మరి ఉన్నంత వరకు వాటిని అనుభవిస్తాడు. ఏమండి, వాటి ద్వారా లాభాన్ని పొందుతాడు, మంచిదే. కానీ ఏదైనా తీసుకుని వెళ్తాడంటే ఏది కూడా మరి మనిషి తీసుకెళ్ళడు. మరి దేవుడు మనుషుల్ని ఇక్కడ తన స్వరూపంలో, తన పోలికలో నిర్మించిన దేవుడు మరి మనిషి ఏం సంపాదించాలి, ఇవేనా మనిషి సంపాదించాలి అని మనిషి అనుకుంటుంటే, మనుషుల్ని సృష్టించిన దేవుడు ఒక మాట చెప్తున్నాడండి. మనం సంపాదించుకోవాల్సింది, శాశ్వతంగా మనతో ఉండేది ఏమండి కొన్ని ఉన్నాయి. అది యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు చెప్పారు. మనిషి సంపాదించుకోవాల్సిన నిజమైన ఆస్తి ఏంటంటే ఏమండి నీతి. ఏమండి నీతిని మనం సంపాదించుకోవాలి, పరిశుద్ధతను మనం సంపాదించుకోవాలి, పరలోకాన్ని మనం సంపాదించుకోవాలి. ఏమండి, కానీ ఈరోజు మనుషులు నీతిని సంపాదించుకునేవారు లేరు, పరిశుద్ధతను సంపాదించుకోవాలనేవారు లేరు. పరలోక రాజ్యాన్ని నేను సంపాదించుకోవాలి, లేకపోతే నేను పొందుకోవాలి అన్నోడు లేడు. ఎందుకంటే మనిషి ఈ మూడనాల ముచ్చట ఏమైనా ఈ జీవితమే నిజమని అనుకుంటున్నాడు. కానీ ఈ జీవితము ఏమండి ఒక మాయ. ఏమండి, మాయా జీవితం ఇది. కొద్ది కాలము మనం ఇక్కడ కనిపిస్తాము, తర్వాత మాయమైపోతాం. అందుకే దేవుడు అంటున్నాడు, ఏమండి ఇంతలో కనబడి